హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూ వీడియో. చాలా రోజులు కూడా వీడియో పెట్టడం లేదు. ఏం జరిగిందంటే అన్నా, సో నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను కూడా వీడియో అప్లోడ్ చేయడం లేదు. అయితే ఏంట్రా కళ్ళు తిరిగిపోతాయి. సో ఈరోజు వచ్చేసి మనకు తమిళలో చూసి ఉన్నారు కదా, సో యాదగిరిగుట్ట వెళ్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఆల్రెడీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండడం అయితే జరిగింది. సో చూసారా ఈ బండకోతి, అద్భుతం, ఫెంటాస్టిక్. ఇంకా ఎంతకాలం ఆ సినిమాలు పట్టుకు వెళ్ళాడతారు? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సర్లే ఏదో హెల్మెట్ లేకపోయినా పర్లేదు, పోలీసు వాడు ఉండద్దు. హెల్మెట్ లేకపోయినా పర్లేదు, పోలీసు వాడు ఉండద్దు. ఏంటి ప్రపంచం ప్రపంచం మొత్తం దొంగలు తయారైపోయారండి. నిజంగా దొంగలు తయారయ్యారండి. ఇస్తామని హ్యాండ్ ఇచ్చేస్తున్నారండి ఈ మధ్య అందరూ. ఎట్లా నా ఫేస్ బాగుంది. అరే అరే అసలు ఎట్లా జై గుడ్ పికింగ్ మ్యాచ్. ఇది హోమ్ టూర్ మనది. తరుణ్ భాయ్, తరుణ్ కుమార్ గౌడ్. బ్యూటిఫుల్ విలేజ్. లాస్ట్ టైం మనం శివ రాసినప్పుడు పోచంపల్లి పోయినాం. నైట్ అవుట్ గుర్తుందా? ఆ రోజు ఇంట్లో ఇక్కడ పడుకున్నా. ఏమైనా ఎందుకు వచ్చింది తెలుసా? దూరంగా పడుకున్నా. మా అమ్మకి ఒక్కనే రా, మా పిల్లకి నేను ఒక్కనే కానీ మాట్లాడలేదు. మా అమ్మకి ఒక్కనే రా, మా పిల్లకి నేను ఒక్కనే కానీ మాట్లాడలేదు. అమ్మే కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఓ బొచ్చు ఎప్పుడు చదివితే ఏం రాదు. బుక్కులు చదువుకుంటా కూర్చుంటే అప్పుడప్పుడు గుళ్ళకు కూడా పోవాలి. గాళ్ళు కూడా చూడటం ఏంటండి, సీరియల్ అడిక్ట్ అయిపోవడం ఏంటండి? చూడండి మొత్తం ఎట్లున్నాడు. ఇగో ట్రైన్ ఫస్ట్ టైం చూస్తున్నా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకట చూస్తున్నావా? లోకల్ ట్రైన్ ఇది పక్కన హైవే. స్వర్ణగిరి అగోది వీడియో తీసుకో. స్వర్ణగిరి అదే. అవును మాలా. ఏంది బ్రో, ఏం నిజంగా తెలియదా? స్వర్ణగిరి అపోజిట్ భువనగిరి చూసుకో. అరే ఇంకోటి పోతుందిరా. అరే ఏందిరా నాయన, ఇది గిన్నెగానే పోతుంది. వెయిట్ అండ్ సీ. మంచిగా ఒక లొకేషన్ చూపిస్తా, అక్కడ చూడండి.
వేరు వేరు బోనా టిఫిన్ సెంటర్ కూడా ఎన్నో ఉన్నాయి. బాగా పోయిద్దాం లాస్ట్లో. బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం అదే అనమాట. ఒకటే స్టోర్ అంట, నాకు అర్థం కాలేదు. అట్లా ఎట్లా ఉంటుంది ఒక్క స్టోర్? అదేగా వెరైటీ. బండ్లు కూడా ఎక్కువ అంట. నిన్నలే ఫోటో ఆ ఘాటే తీస్తా. మన భువనగిరి చెప్పు చెప్పు. నాకు తెలియదు దీని గురించి ఏందో. యా, ఇదే వచ్చేసి మనకు భువనగిరి పోర్ట్ అనమాట. ఒకటే స్టోర్ అంట, కానీ బండ్లు ఎక్కువ అంట. అది మైనస్ పాయింట్ ఏంటంటే అడ్డకెళ్ళి మనం వచ్చే దాంట్లోకి వెళ్ళి అడ్డకెళ్ళి ఉన్నాయి అనమాట. స్టెప్స్ వచ్చేసి మనం ఓన్లీ నడుచుకునే ద్వారానే అట్లనే వెళ్ళొచ్చు. మనం వెహికల్స్ కానీ ఇటువంటివి కూడా అంటే దానికి ఎక్కువ అసలు చూసినారా? అసలు అది చూసేదైతే చాలా ఎత్తు ఉండడం వల్ల అది ఇక్కడ మనకి జరగదు. అండ్ ఇక్కడ సైడ్ ప్లాట్లు కూడా అమ్ముతారు. అవి ఫుల్ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సైడ్ ఇది గుట్ట ద్వారా కూడా కొంచెం ఫేమస్ అవుతాయి కాబట్టి కొంచెం ఫుల్ రేట్లు ఉంటాయి ఇక్కడ సైడ్. ప్లాట్ల రేట్ కూడా 80 లీటర్లు అలాగే తీసుకుంటారు.